హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి చాలా రోజుల తర్వాత వాయిస్ వినిపిస్తుంది అనుకుంటున్నారా? ఏమీ లేదండి, మా ఎడిటింగ్ సిస్టమ్ అనేది కొద్దిగా ప్రాబ్లం ఇచ్చింది. సో దానివల్ల మేము ఇన్ని రోజులు కూడా వీడియోస్ని అప్లోడ్ చేయలేకపోయాము. ఇక నుంచి మీకు నేను రెగ్యులర్గా వీడియోస్ని అయితే అప్లోడ్ చేసేస్తాను. ఇక నుంచి మీరు రెగ్యులర్గా వాచ్ చేసేయచ్చు. మరి ఇవాళ రెసిపీ ఏంటో తెలుసా అండి? క్యాబేజ్తో పకోడీ వేయబోతున్నాను. మరి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో, దాని ప్రాసెస్ ఏంటో మరి చూసేద్దామా? ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి. కడాయి వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. సో ఆయిల్ మరిగే లోపల మనం క్యాబేజ్ పకోడీ కదండి, దాన్ని ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. సో చూసారు కదా, నేను ఒక అర కేజీ వరకు క్యాబేజ్ తీసుకున్నానండి. దాన్ని ఈ విధంగా పొడుగ్గా ముక్కలుగా కోసుకోవాలి. సో చూసారు కదా, ఇప్పుడు ఈ క్యాబేజ్లో చూడండి, ఇక్కడ నేను 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. వాటిని ఇలాగ పొడుగ్గానే కట్ చేసుకోవాలి. సో వాటిని వేసుకోండి. అలాగే 2 మిరపకాయలనండి, వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, అల్లం వెల్లుల్లిని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. సో ఇప్పుడు ఇది మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి. సో చూసారు కదా, మొత్తం కూడా కలుపుకున్నాక ఇప్పుడు దీనిలో రుచికి సరిపడనంత సాల్ట్ని వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల కారాన్ని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సో చూసారు కదా, ఈ విధంగా మొత్తం కూడా ఉప్పు కారం అవన్నీ కూడా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. సో ఇప్పుడు దీనిలో 100 గ్రాముల వరకు శనగపిండిని తీసుకున్నానండి. సో దాన్ని వేసుకోండి. అలాగే 50 గ్రాముల కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి. సో దాన్ని కూడా వేసుకోవాలి. అలాగే 50 గ్రాముల వరకు బియ్యం పిండిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసేయండి. సో చూసారు కదా, ఈ విధంగా మొత్తం కూడా కలుపుకున్నాక ఇప్పుడు కొద్దిగా వాటర్ని పోసుకోండి. ఎక్కువ పట్టవండి, చాలా కొద్దిగా అంటే చాలు. సో ఈ కొద్దిగా వేసుకొని ఇవి కూడా బాగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా పొడి పొడిగా ఉన్నా సరిపోతుంది అనమాట, బాగా ముద్దగా కూడా అవ్వకూడదు. సో చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు ఆయిల్ మరిగిందో లేదో చూద్దాం. చూడండి, కొద్దిగా వేసి చూస్తే ఆయిల్ అనేది చక్కగా మరిగిపోయిందండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ కడాయికి సరిపడా అంతా కూడా ఈ పకోడీని ఈ విధంగా పిండిని మొత్తం కూడా వేసుకోండి విడివిడిగా. సో చూసారు కదా, మొత్తం కూడా మనకు కడాయి సరిపడా అంతా వేసుకున్నాం కదండి. సో ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత కలుపుకోండి. చూడండి, మొత్తం కూడా మనకి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. క్యాబేజ్ అనేది తొందరగానే వేగిపోతుందండి. సో టైం ఎంతో పట్టదు, తొందరగానే వేగిపోతుంది. సో చూసారు కదా, చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక గిన్నెలో వేసుకోండి. ఇదే విధంగా మనకి ఏదైతే పిండి ఉందో ఆ మొత్తం కూడా పకోడీలాగా వేసేసుకోండి. సో ఇదే విధంగా మనకి ఏదైతే పిండి ఉంటుందో ఆ పిండిని మొత్తం కూడా పకోడీగా వేసేసుకోండి. అంతే, మనకి క్యాబేజ్ పకోడా రెడీ అయిపోయినట్లే. సో చూసారు కదా, ఇవాల్టి మన రెసిపీ క్యాబేజ్ పకోడీ. ఇది మన స్నాక్స్లో అయినా తినచ్చు, లేదంటే మనం అన్నంలో అయినా సరే తినేయచ్చు. సో మీరు కూడా ట్రై చేసేయండి. టుడే మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మోగించండి. బాయ్ ఫ్రెండ్స్.